హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ క్రిస్పీగా కరకరలాడే చెక్క అప్పడాలు ఈజీగా చేసే ఒక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లో 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని జల్లించడానికి ఒక పెద్దగా ఉన్న గిన్నెని తీసుకొని 2 కప్పుల పొడి బియ్య పిండిని తీసుకుందాం. నేను ఇక్కడ బిగినర్స్కి పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 2 కప్పులతో మాత్రమే చేస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. పిండి ఈ విధంగా జల్లించడం వలన మనం కలుపుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1.5 కప్పు నీళ్ళని తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పుకి 3/4 కప్పు చొప్పున 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్స్ని, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టి తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించాలి. ఎప్పుడైతే బటర్ పూర్తిగా కరిగిపోయి నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుందో స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నుండి పక్కకు దించుకొని మెల్లిగా కలుపుకుంటూ ఇందులోనే కాస్తంత సన్నగా తరిగిన కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఈ చెక్కప్పడాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కాస్తంత చల్లారేంత వరకు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండి కలిపాక కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం పిండిని తీసుకొని ముద్ద చేస్తే ఇలా ముద్దలా ఉండాలి. ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా చెక్కప్పడాలు వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ని చల్లుతూ మిక్స్ చేసుకోవాలి. చెక్కప్పడాలు చేసేటప్పుడు ఎవరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపిన ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. మీకు ఎన్ని కావాలో అన్ని ఉండలు చేసి పక్కన ఉంచుకోండి. పిండి అనేది డ్రైగా అవ్వకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కర్చీఫ్ని కానీ ఏదైనా కాటన్ క్లాత్ని కానీ ఇలా కప్పి ఉంచండి. ఇలా కప్పి ఉంచడం వలన పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. చెక్కలు చేయడానికి పూరీ ప్రెషర్ లేకపోతే ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దని తీసుకొని కవర్ చేసి ఏదైనా ఫ్లాట్గా ఉండే బాక్స్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పడం అనేది మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర పూరీ మిషన్ ఉంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా పూరీ మిషన్లోకి కవర్ని పెట్టి ఆయిల్ పూసుకొని పిండి ముద్దను పెట్టి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసి తీసుకోవడమే. మనం ప్రెస్ చేసి పెట్టుకున్న అప్పడాలను ఒక కవర్ మీద కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ తీసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా పట్టే చెక్కల్ని వేసి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 1 లేదా 2 నిమిషాల తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇవి ఆయిల్ నుండి బయటికి తీసాక మరి కాస్త కలర్ వస్తాయండి. ఇలాగే మిగతా అన్నీ ఫ్రై చేసి తీసేయడమే. అంతే, నోరూరించే క్రిస్పీ చెక్కప్పడాలు కరకరలాడుతూ రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ క్రిస్పీ స్నాక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.